श्री भगवती समेत श्री भगवते नमः। ॐ श्री सर्वदेव श्री परञ्ज्योति श्री भगवती समेत श्री भगवते नमः। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देवदेव, त्वमेव सर्वं मम देवदेव, त्वमेव सर्वं मम देवदेव। परञ्ज्योति 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 हरे हरे, परञ्ज्योति 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 हरे हरे, పరంజ్యోతి. అసలు అడిగి అడగక ముందే చేసేస్తారు దాసరి. థ్యాంక్ యూ. ఇంత జ్ఞానం ఇచ్చిన మీకు పరంజ్యోతమ్మ భగవాన్కి థ్యాంక్ యూ. వెరీ గుడ్ అమ్మా. ఇన్నర్ చైల్డ్ ఇది అని గుర్తించారు. దట్ ఈస్ వండర్ఫుల్ అమ్మా. సో ఓకే, నెక్స్ట్ అమ్మా. నమస్తే దాసాజీ, నేను పావని దాసాజీ. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మా మదర్ కి కొంచెం హెల్త్ బాగాలేదు దాసాజీ. ఆర్థరైటిస్ వల్ల తను నడవడానికి కూడా కర్ర సహాయంతో నడిచేది. ఆ టైంలో ఇంకా హైదరాబాద్ తీసుకొచ్చాం దాసాజీ. అమ్మ భగవాన్ ప్రేయర్స్ ఈవినింగ్ ప్రేయర్ గ్రూప్ లో రోజు ప్రేయర్ చేసి సోమ పెట్టుకుని తాగేది. అండ్ అలాంటిది ఇప్పుడు ఆమె తనంత లాస్ట్ ఇయర్ హీల్ అయ్యారు. హీల్ అయ్యి అమెరికా వెళ్ళారు, లాస్ట్ ఇయర్ వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ సపోర్ట్ తో వెళ్ళారు. తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వాళ్ళతో వెళ్ళారు అమెరికాకి. అండ్ ఈ ఇయర్ ఎవరి సపోర్ట్ లేకుండా ఓన్లీ మా మదర్ ఫాదర్ వాళ్ళిద్దరే అమ్మ భగవాన్ గైడెన్స్ తోటి, కేవలం అమ్మ భగవాన్ గైడెన్స్ తోటి నేను ఇక్కడ నుంచి ప్రేయర్ చేసుకుంటాను. వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ రాదు, ఏమి రాదు దాసాజీ. ఓన్లీ గైడెన్స్ అమ్మ భగవాన్. నేను అన్ని బ్యాగ్లోనూ శ్రీమూర్తి పెట్టి అమ్మ భగవాన్ మీరే వాళ్ళకి మార్గదర్శనం చేయండి. వాళ్ళిద్దరికి ఏమీ తెలియదు, ఎలా తీసుకెళ్తారో మీరే తీసుకెళ్తారని ప్రేయర్ చేసుకున్నాను. ఏదైనా ఎక్కడన్నా డౌట్ వచ్చి ఏమైనా భయం వేస్తున్నా భగవాన్ కి ప్రేయర్ చేసుకోండి అని చెప్పి పంపించాను దాసాజీ. అసలు ఎలాంటి ఆటంకం లేకుండా, ఎక్కడ ఒక ఆపడం గాని ఏమీ లేకుండా వాళ్ళు చాలా సేఫ్ గా రీచ్ అయిపోయారు దాసాజీ. హెల్త్ పరంగా అండ్ ఇలా గైడెన్స్ పరంగా. ఈవెన్ ఆమెకి హెల్త్ బాగున్నప్పుడు ఏమి ఫుడ్ పెట్టాలి, ఏం చేయాలి తీసుకురావడం అయితే తీసుకొచ్చాను, కానీ నాకు ఏమీ తెలియదు దాసాజీ. భగవాన్కి ఒకటే ప్రేయర్ చేసుకునేదాన్ని. భగవాన్ నాకు ఆవిడకి ఏం పెట్టాలో, ఏది మంచిదో ఏది చేయడో నాకు తెలీదు. నేను పెట్టే ఏదైనా ఆవిడకి ఔషధంలా పనిచేసి ఆవిడ హీల్ అవ్వాలి, ఆవిడ క్యూర్ అవ్వాలి, ఆవిడ పని ఆవిడ చేసుకోవాలి. మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు. మీరే అన్ని నా చేత చేయించండి, ఆవిడకి బాగు చేసేలాగా చేయండి అని చెప్పి మనసులో ప్రేయర్ చేసుకుని, ఏ వంట చేసినా ఇలాగే ప్రేయర్ చేసుకుని చేసేదాన్ని దాసాజీ. ఆవిడ విత్ ఇన్ 1 month 1 or 2 months లో ఆవిడ పని ఆవిడ చేసుకోగలిగేది, చక్కగా నడవగలిగింది. మెడిసిన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, భగవాన్ గైడెన్స్ చాలా క్లియర్ గా నాకైతే కనిపించింది దాసాజీ. ఇంతటి అద్భుతాన్ని పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా అన్ని విధాలా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మీ గైడెన్స్ కి, అమ్మ భగవాన్ గ్రేస్ కి అనంత కోటి కృతజ్ఞతలు దాసాజీ. వెరీ గుడ్, థాంక్స్ దాసాజీ. ఇప్పుడు ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఓకే, సో నిరంజని 2 ఇద్దరా? దాసరి రెడ్ బటన్ నాగరాజీ ఉన్నారు దాసరి, మ్యూట్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు దాసరి. ఓకే, ఇంకొక సూర్యకుమారిజీ చెప్తానన్నారు దాసరి. ముగ్గురు అన్నారు, చెప్పలేదు దాసరి. ఓకే.
సూర్యకుమారి నమస్తే దాసాజీ. అమ్మ భగవాన్ ప్రతి క్షణం ప్రతి గడియ మాతో ఉండి ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు గురూజీ. దాసాజీ, మా మనోడు మా మనవరాలు మా అబ్బాయి బండి మీద విజయవాడ నుంచి వస్తుంటే వెనక నుంచి బండి కొట్టి బాగా అసలు మామూలుగా అయితే హాస్పిటల్లో కాలు చేతులు ఇరిగి ఉండాల్సింది దెబ్బలతో తగ్గిపోయి ఇంటి దగ్గరే ఊళ్ళో కంపౌండర్తోనే ట్రీట్మెంట్ జరిగి తొందరగా 10 రోజుల్లోనే కోలుకున్నారు దాసాజీ. ఆ కరోనా టైంలో కూడా మా వారు అసలు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఏంది శ్వాసకి అది అది పెడతారు కదా గాలికి, అది అది అంది చక్కగా 10,000 కూడా మాకు ఖర్చు కాలేదు, క్షేమంగా వచ్చాము. అసలు పూట పూట ఎంత మంది చనిపోయారో ఆ భగవంతుడు ప్రతి క్షణం మమ్మల్ని ఉండి ఎంతో కాపాడుతున్నారు. ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా వారం రోజుల్లోనే తగ్గి ఇంటికి వచ్చి బాగున్నాను దాసాజీ. ఇంత అమ్మ భగవాన్ దయ్యే, అద్భుతాలు అమ్మ భగవానికి కోటి కోటి కృతజ్ఞతలు. ఆరోగ్య ప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవానికి జై దాసాజీ. కేవలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. సో ఇప్పుడు మనం ఈరోజు టీచింగ్లోకి వెళ్తాము. ఒక 7 సార్లు శ్వాస నెమ్మదిగా లోపలికి తీసుకొని నెమ్మదిగా వదలండి.
శాంతి. సో ఇప్పుడు శ్రీ అమ్మ భగవాన్ టీచింగ్ ఈరోజు బోధన వచ్చి వెన్ యూ డై టు ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ యూ కమ్ అలైవ్, యూ స్టార్ట్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. వెన్ యూ డై టు ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ యూ కమ్ అలైవ్, యూ స్టార్ట్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. మీరు గతానికి మరియు భవిష్యత్తుకు చనిపోయినప్పుడు మీరు బ్రతుకుతారు. మీరు వర్తమానంలో జీవించడం మొదలు పెడతారు. మీరు గతానికి మరియు భవిష్యత్తుకు చనిపోయినప్పుడు మీరు బ్రతుకుతారు. మీరు వర్తమానంలో జీవించడం మొదలు పెడతారు. సో గతం భవిష్యత్తు మీలో చనిపోయినప్పుడు మీరు నిజంగా జీవించడం జరుగుతుంది అంటున్నారు. ఈరోజు ఏం జరుగుతుంది? గతము భవిష్యత్తు, గతము భవిష్యత్తు. భవిష్యత్తు కొద్దిసేపు అయితే గతము కొద్ది సమయం, గతం కొద్ది సమయం అయితే భవిష్యత్తు కొద్ది సమయం. ఇందాక మనకు భారతి లక్ష్మీజీ షేర్ చేస్తున్నప్పుడు తను అదే చెప్పారు. తను ఏం చెప్తున్నారు? ప్రమోషన్ వచ్చి ఎంతో చక్కగా హ్యాపీగా ఉద్యోగం చేస్తున్నారు. అయితే చిన్న బిడ్డ స్కూల్కి వెళ్ళేప్పుడు ఎంత మారం చేస్తుందో, లోపల వద్దు 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 అని ఎంత బాధ ఉంటుందో, సేమ్ ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఈ ఆఫీస్ మారేసరికి అది వస్తుంది. ఇదేంటి విచిత్రంగా ఉంది, సాయంకాలం వచ్చేసరికి హ్యాపీ ఫీలింగ్, ఈ ఫీలింగ్ ఏంటి, ఇదేంటి అని తను గమనిస్తున్నప్పుడు తన టీచింగ్స్ రెగ్యులర్గా వింటారు కాబట్టి ఇది ఏంటి అని తన ఫీలింగ్ని కనుక్కోగలిగారు. లేదంటే చాలామంది ఫీలింగ్స్ కనుక్కోరు. అంటే ఈ యొక్క ఇమోషన్ ఏంటి, భావోద్వేగం వస్తున్నాయి దులుపుకొని వెళ్ళిపోవడమే కానీ అది ఏమిటి అని గుర్తించడం వీలవ్వదు. గుర్తిస్తే పరిష్కారం ఉంది. సో అప్పుడు తను గుర్తించి ఇది ఇన్నర్ చైల్డ్, అమ్మా భగవాన్ చెప్తారు కదా, భగవాన్ ఇన్నర్ చైల్డ్ హీల్ అవ్వాలి అని భగవాన్ చెప్తున్నారు. ముక్తి మోక్ష క్లాస్లో భగవాన్ చెప్పేది కీన్గా దానిని మనం గమనిస్తే ఇలాగ మన లోపల వస్తున్న భావాలకి అర్థం తెలుస్తుంది. సో అప్పుడు ఇన్నర్ చైల్డ్ హీల్ అవ్వాలని భగవాన్ అదే అంటున్నారు. కోరిన కోరిక మంచి ఉద్యోగం ప్రమోషన్ మీద జరిగింది, మీరు కోరుకున్నదే, కానీ ఇన్నర్ చైల్డ్ దూరిపోయింది. అంటే ఇదంతా ఇన్నర్ చైల్డ్ ఎక్కడుంది? చిన్నప్పుడు భారతీ లక్ష్మీజీ చిన్న వయసులో, అందరం చిన్న వయసులో స్కూల్కి వెళ్ళామా లేదా? అందరూ ఏడ్చాము, అందరూ బాధపడ్డాం. ఈ ఫీలింగ్స్ మీకు వస్తూనే ఉన్నాయి. మీ జీవితకాలం ఏదో ఒక సమయంలో ఇది వస్తున్నాయి, కానీ మీరు గమనించలేదు. సో ఇది గమనిస్తున్నప్పుడు తను గమనించి అక్కడ సోమ పెట్టుకొని 21 రోజులు హీల్ అవ్వాలి, ఇన్నర్ చైల్డ్ హీల్ అవ్వాలని సోమ తాగారు. తర్వాత ఫీలింగ్ లేదు, తను హ్యాపీగా తన ఆఫీస్కి వెళ్ళేసి వస్తున్నారు. అంటే ఆ పసిబిడ్డ లోపల మిగిలిపోయిన ఆ ఫీలింగ్స్ ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క సమయానికి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అది గుర్తించగలగాలి కదా. ఈసారి భారతి లక్ష్మీజీ తనది గుర్తించారు. ఒక ఫీలింగ్, ఆ ఇన్నర్ చైల్డ్లో బోల్డ్ ఉన్నాయి, ఒక ఫీలింగ్ని తను హీల్ చేసుకోగలిగారు. ఎలాగా? సోమాని పెట్టి ప్రేయర్ చేసుకొని 21 సెకండ్స్. అందుకే మీ అంతరంగంలో ఏం ఫీలింగ్స్ ఏవేవైతే, అంటే మీకు అర్థం అవ్వడానికి ఫీలింగ్స్ అంటున్నాం కానీ అది ఇమోషన్స్, భావాలు, భావోద్వేగం. సో ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి భావాలు మీ లోపల ఉత్పన్నమైనప్పుడు గుర్తించడం జరగాలి. అన్ని గతానికి సంబంధించినవి, అంతరంగంలో బ్యాక్గ్రౌండ్లో వస్తున్నాయి అన్నీ కూడా అంతరంగంలో గతానికి సంబంధించినవి. అలాగే భయం వస్తున్నప్పుడు భవిష్యత్తుకు సంబంధించినది. బ్యాక్గ్రౌండ్లో సన్నని బాధ, సన్నని ఒంటరితనము, సన్నగా ఒకలాంటి ఇది భయము, ఒకలాంటి ఆవేదన, ఒక్కొక్కసారి రకరకాల సమయాలు. ఆ చిన్న బిడ్డకి ఏ సమయంలో ఫీలింగ్స్ వచ్చాయో సేమ్ ఈరోజు ఆ సమయం వచ్చినప్పుడు, అంటే చల్లగా వర్షం పడుతున్నప్పుడు, మబ్బులు ఉన్నప్పుడు,
ఏదో ఒక విషయంలో ఆ పాత గతంలో ఉండే ఈ ఎమోషన్స్ బయటకు వస్తాయి. అది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనకు అర్థం కాదు, తట్టుకునే శక్తి లేదు, గుర్తించే శక్తి లేదు. మళ్ళీ ఆ సమయానికి అది అనుభవిస్తారు, వెళ్ళిపోతారు. కొద్ది సమయంలో ఉండి డిప్రెస్గా ఉంటుంది. సో ఈ డిప్రెషన్ అన్నది గతానికి సంబంధించినది. విపరీతం టెన్షన్ వస్తుంది, భయం వస్తుంది. టెన్షన్ వస్తుంది, భయం వస్తుంది అంటే పని అవుద్దా లేదా అంటే ఫ్యూచర్, భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏమంటారో నన్ను, ఇవన్నీ ఏమిటి? ఫ్యూచర్. సో భవిష్యత్తులో ఏమవుతుంది, భయము టెన్షన్ వస్తుందంటే అది భవిష్యత్తు. అంటే నీ మనస్సు భవిష్యత్తు తీసుకెళ్ళిపోయింది, నమ్మించేసింది కూడా. ఆ భయం అనేది కూడా ఫీలింగ్ కలిగేసింది. సో ఎంత ఫాస్ట్గా ఉంది మైండ్ మీకు తెలియదు. అంటే దీని అర్థం ఏంటి? ఉంటే గతంలో లేదా భవిష్యత్తులో, మళ్ళీ గతం భవిష్యత్తు, గతం భవిష్యత్తు, గతం భవిష్యత్తు. ఇది ఆగడం లేదు, ఇది ఆగడం లేదు. సో ఈ మనసు పెండులం క్లాక్ లాగా పాస్ట్కి ఫ్యూచర్కి, పాస్ట్కి ఫ్యూచర్కి విపరీతంగా జరుగుతూనే ఉంటుంది. ఆగిన క్షణం నువ్వు జీవించడం. ఈరోజు ఏ మనిషి కూడా జీవించడం లేదు. సో ఇక్కడ శ్రీ భగవాన్ చెప్తున్నారు, ఇది ఆగితేనే మీలో గతం భవిష్యత్తు చనిపోవాలి. అది అంటే ఆగిపోవాలి అని అర్థం. కంప్లీట్ ఆగిపోయినప్పుడు మీరు వర్తమానంలో జీవించడం మొదలు పెడతారు. అది ముక్తి. ఒక ముక్తుడికి మాత్రమే ఆగుతుంది. అంటే ఆగిన వాళ్ళని ముక్తులు అంటారు. సో ఆగడం అనేది లేదు కాబట్టి మనకు ప్రశాంతత అనేది లేదు. మనసులో ఒక ప్రశాంతత, ఒక హాయి, ఒక ఆనందము, ఒక ప్రేమ అనేది లేదు. సో ఈ విధంగా ఏదో ఒకటి భయము, గాయంలోనైనా ఉంటారు, అపరాధ భావంలోనే ఉంటారు. ఏదో ఒకటి భవిష్యత్తులో వచ్చి భయము, టెన్షను. సో ఇవి చనిపోవాలి, ఆ క్షణంలో జీవించాలి. సో ఇవి తను బ్రతకడం కోసం మనసు బ్రతకడానికి గతంలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది, భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్తూ మిమ్మల్ని ఆ యొక్క వర్తమానంని తప్పిస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే వర్తమానంని తప్పించాలి. వర్తమానంలో మనసు లేదు, మనసు ఉండలేదన్నమాట. సో దాని భయానికి మిమ్మల్ని వర్తమానంలోనైనా కొద్దిసేపు ఉంచాలి, లేదా గతంలోనైనా పెట్టాలి. సో ఈ రెండింట్లో తిప్పి, సో ఈ చిన్న చిన్న ఆనందాలు మన జీవితానికి మనకు పట్టట్లేదు. ఎలాగా? భోజనం చేస్తున్నాము, ఎక్కడో ఆలోచిస్తూ భోజనం చేస్తున్నాము. భార్యతో మాట్లాడుతున్నారు, ఎక్కడో ఆలోచించి మాట్లాడుతున్నారు. భార్య వచ్చి మీతో మాట్లాడుతుంది, మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారు. అలాగే ఉద్యోగం చేస్తున్నారు, చేసేదాని మీద లేదు, ఎక్కడో ఆలోచిస్తున్నారు. సో ఇది ప్రస్తుతంలో లేరు, వాస్తవంలో లేరు. ఇప్పుడు ఉదయించే సూర్యుడిని చూస్తే ఆనందం రావట్లేదు, అస్తమించే సూర్యుడిని చూసి ఆనందం రావట్లేదు, పసిబిడ్డల చిరునవ్వు ఆనందం రావట్లేదు. మీరు కోరిన ఒక టీ లేదా కాఫీ ఆ స్మెల్ చూసి అబ్బా అని ఆస్వాదించడం లేదు. తాగుతూ ఉన్న దాన్ని ఆస్వాదించడం లేదు, మధ్యలోనే థింకింగ్ ఎగిరిపోయింది. ఆలోచించడం, అబ్బా చాలా బాగుంది అన్న వెంటనే ఆలోచించడానికి వెళ్ళిపోయారు.
ఆ మనసు తీసుకెళ్ళిపోయింది. ఫిజికల్గా తాగేస్తున్నారు కానీ ఆ పంచేంద్రియాలు అనుభవంలోకి వెళ్ళడం లేదు. మన చేస్తున్న పనికి మన పంచేంద్రియాల ఇన్వాల్వ్మెంట్ అవ్వడం లేదు. అందుకే రిజల్ట్ ఏమొస్తుంది? ఏ పని చేయకుండానే అలసిపోతున్నాము. భవిష్యత్తును చూసి అలసిపోతున్నాం, గతం చూసి అలసిపోతున్నాం, భయపడిపోతున్నాము. అమ్మా భగవాన్ ఉన్నారు అని తెలిసి కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆ మనస్సు అలా చేస్తుంది. అయితే ఎలాగ మనము దీన్ని ఆపాలి? ఆపకపోతే మన లైఫ్ మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. భూమి మీద మన వయసు అయిపోతుంది. ఇంకెలాగా? ఎంజాయ్ చేయడం అంటే డబ్బు ఖర్చు పెట్టుకొని పిక్నిక్ పార్టీస్ అది కంటిన్యూస్గా వెళ్ళడం కాదు. ఎప్పుడో ఒకసారి సరదాగా వెళ్తారు. కంటిన్యూస్గా వెళ్తారా ఏమి? కంటిన్యూస్గా వెళ్తున్నారు అంటే అంత దుఃఖం ఉంది మీ లోపల అని అర్థం. అయితే ఎలాగా? ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే ఎలాగా? ప్రతి నిమిషం నేను ఎంజాయ్ చేయాలంటే ఎలాగా? శ్రీ అమ్మా భగవాన్ చెప్తున్నారు, సాక్షిగా చూడాలి. గతం గురించి మీకు జరిగిన విషయం నిన్నటిదవ్వచ్చు, ఈ రోజు, ఇప్పుడు అంటే ఒక గంట ముందు, 5 నిమిషాల ముందు జరిగిన సంఘటన కానివ్వండి, 5 రోజుల సంఘటన కానివ్వండి, 5 సంవత్సరాలు అవనివ్వండి, ఏదైనా గతం అరగంట నిమిషం అంటే 15 నిమిషాల ముందు కాన్ఫరెన్స్ జరగక ముందు ఇంట్లో ఏదో జరిగి ఉంటుంది. అది కూడా గతమే అంటారు. అంటే ఫ్రెష్ గతం. సో ఆ లోపల రిగ్రెట్ ఉంటుంది. అయ్యో ఇలా చేశానే, తప్పు చేశానా, ఎందుకు అట్లా అనకూడదు కదా, అని ఉండకూడదే, ఇలా ఏవో ఒక మిగుళ్ళు అనమాట. రిగ్రెట్ అంటే వెనకాల గతంలో నుండి మిగుళ్ళు. సో ఇక్కడ శ్రీ అమ్మా భగవాన్ చెప్తున్నారు, ఇవి జరుగుతాయి. మిగుళ్ళు లేకపోతే గతం లేదు. ఏదో ఒకటి మిగలాలి. కోపమైనా మిగలాలి, బాధ అయినా మిగలాలి, లేదా అపరాధ భావమైనా మిగలాలి. సో అది తెలుస్తూ ఉంటుంది మీకు 24 గంటలు. భవిష్యత్తు గురించి గుర్తొచ్చినప్పుడల్లా భయం వస్తూ ఉంటుంది. ఇక్కడ శ్రీ అమ్మా భగవాన్ చెప్తున్నారు, ఆ రెండింటితో మీ అంతరంగంలో ఫైట్ చేయడం ఆపేయండి. ఈ రెండు మనసు చూపిస్తున్నప్పుడు ఫైట్ చెయ్యొద్దు. మీరు సరి చేయాలని ట్రై చెయ్యొద్దు. ఏం చేయాలి? ఓ, నా మైండ్ ఇప్పుడు గతంలోకి తీసుకెళ్ళింది అని చూడాలి. ఓ, నా మైండ్ ఫ్యూచర్ చూపించి భయపెట్టిస్తుంది. ఈ కొద్ది ఎరుక 50% మీ దుఃఖాన్ని అంతం చేస్తుంది. 50% దుఃఖాన్ని లేదా గంటకు ఒకసారి అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు మీ దేహాన్ని అనుభవించండి. అంటే దేహం యొక్క స్పర్శ. ఇప్పుడు పాదము నేల కాంచాము, అలాగా ఆ స్పర్శని, ఆ నేల పాదానికి టచ్ చేసిన ఫీలింగ్, ఆ టచ్ చేసిన ఫీలింగ్ స్పర్శను అనుభవించండి. అప్పుడప్పుడు ఏ కామెంట్ లేకుండా రుచిని, టీ తాగుతున్నప్పుడు, కాఫీ తాగుతున్నప్పుడు, నీళ్ళ తాగుతున్నప్పుడు, జ్యూస్ తాగినప్పుడు, ఫ్రూట్ తిన్నప్పుడు కొద్దిగా ఆ టేస్ట్ నాలుకకి టచ్ అయ్యేది, కొద్దిగా బాడీ అనుభవాలను, దేహము అనుభవిస్తున్న దేహాన్ని స్పర్శలు
ఆ చూపు ఒక చెట్టు, అందమైన చెట్లు కొద్దిగా చూసినప్పుడు ఏ కామెంట్ లేకుండా ఒక్క సెకండ్ జస్ట్ అనుభవించండి. వదలండి, ఆ శరీరాన్ని అనుభవించడానికి వదలండి. అంటే శ్వాస నెమ్మదిగా గమనించండి. ఒక 3 డీప్ బ్రీదింగ్స్ అలా తీసుకొని శ్వాసలు ఉచ్ఛ్వాసలు 3 సార్లు లోతుగా అలా నెమ్మదిగా తీసుకొని జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాలు, సెకండ్స్ కాదు, కొంచెం నిమిషాలు అక్కడక్కడ అలాగ చేస్తూ ఉంటే నెమ్మదిగా ప్రెజెంట్లో ఉండడము, కొద్ది అనుభవాలు ఇవి చాలా హెల్ప్ అవుతాయి. 3వ స్టెప్పు సరెండర్ అయిపోవడం అమ్మా భగవాన్కి. అమ్మా భగవాన్, నా గతం, నా భవిష్యత్తు మీ చేతిలో పెడుతున్నాను అని పూర్తిగా అమ్మా భగవాన్ చేతిలో పెట్టి రిలాక్స్ అవ్వడం. నాకు ఈ క్షణం జీవించాలని ఉందమ్మా భగవాన్, నాకు ఈ క్షణం జీవించాలి, గతము భవిష్యత్తు మీ చేతిలో పెడుతున్నాను, నాకొద్దు, నాకు గతమొద్దు భవిష్యత్తు మీ చేతిలో పెడుతున్నాను, నాకు ఈ క్షణం కావాలి, నాకు ఈ క్షణం అనుభవించడం కావాలి. సో మీరు ఇలాగా చేస్తూ సోమ పెట్టుకొని తాగడము, ఎవరు ఇండిపెండెంట్గా, మీరు సోమ పెట్టి మేము చెప్పినప్పుడు కామన్ ప్రాసెస్ అది. ఇది మీ ఫీలింగ్తో ఎప్పుడెప్పుడు మీకు ఏమేమి అనిపిస్తూ ఉంటుందో దానికి సోమ పెట్టుకొని ప్రేయర్ చేయడము లేదా మూలమంత్రం చేయడము ఇలా చేస్తూ ఉన్నప్పుడు అనుగ్రహం అనేది ఈ భారం, తలలో ఉండే భారాన్ని తొలగించేస్తుంది. అనుగ్రహం వస్తుంది. అనుగ్రహం వచ్చేసిందంటే సెకండ్ పట్టదు. అలాగ మనకు అద్భుతాలు మార్నింగ్ వింటూ ఉన్నాం కదా, అలా ఎందుకు జరిగింది? రెగ్యులర్గానే లైఫ్ ఉంది కదా, అనుగ్రహం వచ్చింది, అద్భుతం జరిగింది. సో ఇందాక షేర్ చేసిన పావనిజే కానీ ఇవన్నీ ఏం చూస్తున్నారు? వాళ్ళ అమ్మగారిలో అనుగ్రహం చూస్తున్నారు. ప్రేయర్ చేశాక డిఫరెన్స్ చూస్తున్నారు. అంటే ఏం చూస్తున్నారు? అనుగ్రహం వచ్చింది, అనుగ్రహం వచ్చేసరికి లైఫ్ మారుతూ ఉంది. సో అనుగ్రహం అనేది ఇలా ఈ విధంగా ప్రేయర్ చేయాలి. మీరు ఇలాగ చేస్తే చాలా బ్రహ్మాండంగా మీకు రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. నెమ్మదిగా మీరు రిలాక్స్ అవుతారు. మీరు ఎంత రిలాక్స్ అవుతే ఈ 3 స్టెప్పులు మీరు చేస్తే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 స్టెప్పులు చేద్దామా? సో ఇప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని జస్ట్ మీ మనసును గమనించండి. ఒక జస్ట్ 3 నిమిషాలు మనసును గమనించండి. అసలు ప్రస్తుతంలో ఉన్నారా? ఉండదు. మనసు ఎప్పుడు గతంలోకి భవిష్యత్తుకి అలా తీసుకెళ్తున్నప్పుడు ఏం అవేర్నెస్గా ఉండాలి. ఓహో ఇప్పుడు నా మైండ్ గతంలోకి తీసుకెళ్తుంది, ఓహో ఇప్పుడు నా మైండ్ భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది అని కళ్ళు మూసుకొని అలా గమనిస్తూ ఉండండి. ఎన్నిసార్లు గతంలోకి తీసుకెళ్ళింది, ఎన్నిసార్లు భవిష్యత్తులోకి తీసుకెళ్ళిందో అది కౌంట్ చేయండి. కళ్ళు మూసుకొని గమనించండి.
శాంతి. ఇప్పుడు మీరు గమనించి ఉంటారు, కొంతమంది చూసుంటారు, కొంతమంది చూసి ఉండరు. ఏదైనా తెలుసుకుని ఉంటారు. మనసు ఆలోచనలు విపరీతంగా వెళ్తున్నాయి. గతంలోకి భవిష్యత్తుకు తిరుగుతున్నాయి. మనసు ఆగలేదు, తిరుగుతుంది అనేది అర్థమయ్యింది. ఇప్పుడు మీ శరీరాన్ని యొక్క స్పర్శ, మీరు అక్కడ ఆడవాళ్ళు వంట చేస్తూ ఉండొచ్చు, పని చేస్తూ ఉండొచ్చు, కొంచెం నిదానించండి. అంటే స్లోగా చేయండి, గమనించండి. ఆ చేతి వేళ్ళకి ఆ వస్తువుకి స్పర్శ, లేదా ఆ పాదాలకి నేల మీద తాకిన ఒక స్పర్శ, దాన్ని గమనించండి. ఒక 2 నిమిషాలు దాన్ని గమనిస్తారు. శరీరం యొక్క అనుభవం. శ్వాస నెమ్మదిగా 3 సార్లు నెమ్మదిగా శ్వాసను తీసుకొని వదులుతూ ఉండండి. ఒక 3 సార్లు శ్వాసను నిదానంగా తీసుకొని వదలండి. అక్కడ ఒకవేళ మంచి నీళ్ళు ఉంటే నెమ్మదిగా తాగండి. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని చాలా నెమ్మదిగా ఆ వాటర్ నోట్లోకి మీరు ఆ గ్లాసును కరుచుకోవడం, ఆ నీళ్ళు లోపలికి వెళ్ళటము, ఆ గొంతులో నుండి లోపలికి వెళ్ళటము, ఇది కూడా గమనించవచ్చు. ఈ 2 నిమిషాలు దేహాన్ని గమనించండి. ఇందాక మనసును గమనించారు కదా, మనసు గతంలోకి భవిష్యత్తులోకి తీసుకువెళ్తుందని గమనించారు. ఇప్పుడు దేహాన్ని, దేహం స్పర్శలను గమనించండి.
శాంతి. ఇప్పుడు నేలను తాకి స్పర్శను అనుభవించే భారమంతా కంప్లీట్గా దిగిపోవాలి. ఆటోమేటిక్ ఈ ప్రార్థనలో అది దిగిపోతుంది. మళ్ళీ చెప్తాను. అమ్మా భగవాన్, నా గతము నా భవిష్యత్తు రెండు మీ పాదాలకు వదిలేస్తున్నాను. నాకు ఈ క్షణమే కావాలి. అమ్మా భగవాన్, నాకు ఈ క్షణమే కావాలి. ఈ క్షణాన్ని నేను పూర్తిగా అనుభవించాలి. ఈ క్షణాన్ని నేను ఎంజాయ్ చేయాలి. ఎప్పుడైనా మీ ప్రేయర్ ఇదే పెట్టండి. ఈరోజు మొదలు పెడుతున్నారు ప్రేయరు, కంటిన్యూస్గా ఇది ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఈ ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కళ్ళు మూసుకొని అమ్మా భగవాన్ యొక్క ఉనికిని మనము ఆహ్వానిస్తాము. రమ్మని అనుభవిస్తూ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో అది మీరు హృదయపూర్వక అమ్మా భగవాన్ని తలుచుకొని చెప్పండి. చెప్పిన తర్వాత ఒక చిన్న మ్యూజిక్ మీరు చెప్పడానికి ఒక 1 minute మీకు ఆ ప్లేస్మెంట్ ఇస్తాను. అమ్మా భగవానికి మ్యూజిక్ వేస్తాను. ఆ తర్వాత భజనలోకి వెళ్ళినప్పుడు పూర్తిగా ఆ క్షణాన్ని అనుభవించేయాలి. ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें
ఇప్పుడు అమ్మా భగవానికి మీరు పూర్తిగా గతాన్ని భవిష్యత్తుని వారి పాదాలకు వదిలేశారు. హాయిగా ఈ క్షణాన్ని అనుభవించండి. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే
ధన్యవాదాలమ్మా భగవాన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్, లవ్ యూ అమ్మా భగవాన్. ఎప్పుడు నేను ఈ క్షణంలోనే ఉండాలి, ఎప్పుడు నేను ఆ క్షణంలో నేను గతము భవిష్యత్తు ఎక్కడ ఉండాలి? అమ్మా భగవాన్ పాదాల దగ్గర ఉండాలి. మీ భవిష్యత్తు గతం పూర్తిగా వదిలేయాలి. మీరు చూసుకోండి అమ్మా భగవాన్, నేను ప్రస్తుతంలోనే ఆనందంగా జీవించాలి అని మీరు ఎప్పుడు ఎల్లవేళలా ఈరోజు ఇప్పుడు మీరు అడిగినట్టు అనుభవించినట్లు ఇంకా ఇంకా ఆనందాన్ని అనుభవించాలి. ఇక నేను ఈరోజు కాన్ఫరెన్స్ మనం ముగిస్తున్నాము. రేపు సెలబ్రేషన్స్ ఉంటాయి, రేపు కాన్ఫరెన్స్ ఉండదు. ఎల్లుండి మళ్ళీ అంటే మండే మీ కాన్ఫరెన్స్ స్టార్ట్. ప్రియమైనటువంటి అమ్మ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.